ఈ చిక్కుడుగాయతోటి పచ్చడి ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. అన్ని పచ్చళ్ళల కంటే ఇదే బెటర్ అంటారు. అంత బావుంటది. నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలతోటి పెట్టి చూపిస్తున్నా. చిక్కుడుగాయలన్నీ అట్లా నారలు తీసుకున్నాక ఎత్తి పక్కకుంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ చింతపండుతో నానేసుకోవాలి. అట్లనే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఏంపి పక్కకుంచుకోవాలి. అట్లనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా ఆయిలేసుకొని చింతపండు రసంచుతా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు అంటే పావు కేజీ ఆయిలేసుకొని చిక్కుడుగాయలు వేంపుకోవాలి. అందులోనే మనం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని పోపంతా వేపుకున్నాక అట్లనే స్టవ్ ఆపుకొని కొంచెం ఇంగు వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపి పూర్తిగా చల్లారినాక కొన్ని ఎల్లిపాయలు దంచేసుకోవాలి. అట్లనే మనం పట్టుకున్న పొడుసు తీసి చింతపండు గుజ్జు తీసుకొని ఇప్పుడు ఒక 100 గ్రాముల దాకా కారం, ఒక 50 గ్రాములు సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డే చూపిస్తున్నా చూడండి.